వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అండి. మనమైతే ప్రజెంట్గా సర్దార్ నగర్ మార్కెట్లో ఉన్నాము. సర్దార్ నగర్ మార్కెట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొకటి మనకు ఎవ్రీ ట్యూస్డే టు ట్యూస్డే అని మంగళవారం మనకైతే మార్కెట్ అయితే అవైలబుల్ ఉంటుంది. అన్న దగ్గర అయితే మనకు ఒక 5-6 హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమేం లాక్టేషన్ ఉన్నాయి, మిల్కింగ్ అన్నీ అన్నతోనైతే మనం కనుక్కున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎన్ని ఉన్నాయి అన్న మన దగ్గర? ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. అచ్చా, 10 తెచ్చినా 4 అయిపోయినాయి, 5 ఉన్నాయి. ఓకే. ఇట్లా మార్కెట్ చిట్టి ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో? మార్కెట్ బాగానే ఉంటుంది. ఓకే. చిట్టి ప్రైస్ ఎట్లా ఉంటుంది? చిట్టి 400 నుంచి 500. 400 నుంచి 500. ఎంత పెద్ద అయినా మనం ఎంత పెద్ద అయినా మనం రేట్ తక్కువ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఓకే 2% చేస్తారు, తక్కువ రేట్. ఓకే. ఒకసారి మీరు అన్ని ఆవుల గురించి ఒకసారి చెప్పండి. వారం రోజులు అవుతుంది. అది ఫస్ట్. ఓకే. ఎక్కడ నుంచి తెచ్చి అమ్ముతారన్నా మీరు? ఈ మహారాష్ట్ర, తమిళనాడు, బెంగళూరు అన్ని. ఓకే. ఇప్పుడు చాలా మందివి డౌట్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు మహారాష్ట్ర ఆవులు మన వాతావరణంకి సెట్ అవుతుందా? అవుతుందా? పర్ఫెక్ట్ అవుతుంది. అది కూడా అట్లా తెచ్చి మంచి క్వాలిటీ చూసి తెచ్చేటోళ్ళు ఉంటేనే కరెక్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అదే మీరు ఎప్పుడు అమ్మినాక మీ షెడ్ ఎక్కడ? మాది ఇక్కడ బుర్రులో దాటినాక హేమాజీపూర్ అని. ఓకే. ఇప్పుడు మీరు అమ్మినాక ఒకవేళ షెడ్ కాడ అమ్మితే రిటర్న్ ఏమన్నా తీసుకుంటారా? ఇట్లా ఆడ ఏమన్నా ఈనేటివి ఉంటే మాతాన ఇన్నే అనుకో, ఈనాక వారం రోజులు విన్నాం అనుకో, దానికి గ్యారంటీ మీద ఇస్తాం. చూడి దానికి గ్యారంటీ ఉండదు. ఓకే. ఇప్పుడు చాలా మంది డౌట్స్ ఉంటాయి, అది ఆవు అనేది తింటలేదు, ఎట్లా అలవాటు చేయాలన్నా? ఇప్పుడు మన కొత్త షెడ్లు అయితే ఎట్లా అలవాటు చేయాలి? ఏం అలవాటు ఏముంటుంది, మంచిగా యాక్టివ్ ఉంటే మంచిగా ఉంటే ఎట్లన్నా తింటాయి అవి. ఓకే. మంచిగా క్లీన్ ఫుడ్ పెడితే మంచిగా తింటుంది. పెట్టేటోడు మంచిగా కావాలి. పెట్టనోడు అయితే ఏం లేదు, అది ఎండకు తీసుకుపోయి కట్టేస్తా అంటే అది తినది, దాని జ్వరం వస్తుంది, చచ్చిపోతాయి. ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఈయన ఈయనలే, అది కూడా చూడదు. ఒక ఎంత వారం ఉందా? వారం 10 రోజుల్లో తెస్తారు. వారం 10. ఓకే. ఎప్పుడెప్పుడు లోడ్ వస్తుంది మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడైతే సోమవారం వస్తుంది. ప్రతి సోమవారం. ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. 9948941316. ఓకే. ఓకే. ఎవరైనా అన్నకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్గా ఒక లోడ్ కావాలి వాళ్ళకు డైరెక్ట్ పోయి కొనిస్తారా? కొనిస్తాం. ఓకే. ఎవరైనా డైరెక్ట్గా మన తానికి వచ్చి కొన్నా కూడా మనం రైట్. ఓకే. నంబర్ ఉంది, డైరెక్ట్గా మీరు కూడా వచ్చి కొనవచ్చు. ఇంకొకటి మనకు 10 ఆవులు కావాలన్నా, ఒకటేసారి లోడ్ కావాలన్నా అట్లా కూడా ఇప్పిస్తా అంటారు. ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఇప్పుడే ఈనింది. ఇది 10 ఇస్తుంది. 10 లీటర్ ఇస్తుంది. ఎన్నో లాక్టేషన్ అన్న ఇది? ఎన్నో లాక్టేషన్? ఇది మూడో ఈత, రెండో ఈత. ఓకే. మేలా ఫీమేలా ఇది ఈనింది? ఆడులేగా. ఓకే. ప్రైస్ ఏమంటారు దీనికి? దీనికి ఇక 1,00,000 చెప్తున్నాం కానీ 85 నుంచి 90 ఉన్నాయి. ఓకే. దీని ఇద్దరిది ఏం చెప్తున్నారు? ఇది 90 చెప్పినాం, 80 వరకు వస్తుంది. ఓకే. ఇది 1,10,000 చెప్పినాం, 1,00,000 ఎటు అది వస్తుంది 90. ఓకే. దీని గురించి చెప్పండి అన్న. అది వస్తుంది మీకు. ఎన్నో లాక్టేషన్ ఇది? ఎన్నో ఈత ఇది? ఇది రెండో ఈత. ఓకే. ఎన్ని రోజులు ఉంది? 1 వీక్ డెలివరీ? మొత్తం వారం 10 రోజులు అటు ఇటు ఉంటుంది ఏదైనా మనకు చూసుకోవచ్చు. దీని ధర ఏం చెప్తున్నారు? 95 చెప్తున్నాం. 95 వస్తే 85 వరకు వస్తుంది. ఓకే. ఇంకా దీని గురించి ఇది కూడా ఇన్నలేదు. అది కూడా అదే రేట్. అది 4 వన్లు ఉంది. ఓకే. 4 వన్లు ఉంది. 4 పండ్లు ఉంది. 4 వన్లు ఉంది. ఇవి వారం లోపల అవుతుంది. ఓకే. చూసుకోవచ్చు. వారం లోపు అంతా ఏమైతే మన అన్న దగ్గర అయితే వారం లోపల ఇనేటివి అయితే మనకు అన్న దగ్గర ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒక 10 అయితే తెచ్చినారు అన్న, కానీ ఇక్కడ మనకు ఒక 7-8 ఆవులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సర్దార్ నగర్ సంతాల్లో మనం అయితే ఉన్నాము. ఎవరైతే డైరెక్ట్గా ఇక్కడ సంతాకు రావాలనుకుంటున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీరు కొనవచ్చు. అన్న నెంబర్ అయితే ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 9948941316. ఓకే. డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీరు అన్న అయితే మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు. ఎవరికైనా డైరెక్ట్గా కావాల్సిన వాళ్ళైతే డైరెక్ట్గా మనకు అన్న ఫోన్ చేసి మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక ఆవు ఉంది ఇక్కడ. అన్న నమస్తే. అన్న. ఎన్ని ఆవులు ఉన్నాయన్న మీ దగ్గర ప్రజెంట్? ఆవులన్నీ నిన్న లోడ్ వచ్చిందన్న. నిన్న లోడ్ 18 ఆవులు వచ్చినాయి, అయిపోయినాయి. ప్రజెంట్ ఇంకా 2-3 ఉన్నాయి అంతే. ఓకే. ఎక్కడికి వెళ్ళి తెస్తారన్నా మీరు ఇవి? మన కర్ణాటక దుల్బార్కి వెళ్ళి అక్కడ తీసుకొస్తాం మనం బయటకి. ఓకే. ఇది మన తెలంగాణ వాతావరణంకి సెట్ అయితే? అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి, మన షెడ్ గడ తీసుకుపోయినాక తినదు, అట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? దానికి మనము దానికి సొల్యూషన్ చెప్తాం. మనం ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఇస్తాం. మనము కాల్ లిఫ్ట్ చేసి ప్రతి ఒక్క దానికి ఏ మెడిసిన్ వాడాలి ప్రతి ఒక్క దానికి చెప్పే తోలిస్తాం. ఓకే. ఫస్ట్ అయితే మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 9948506635. ఓకే. ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఎన్నో లాక్టేషన్ ఇది? 3 లాక్టేషన్. ఈనిందా? ఈనలేదన్న, సుడితోటి.
థర్డ్ లాక్టేషన్ ఏనా మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉంది? దీన్ని 12 లీటర్ల కెపాసిటీ అన్న. ఓకే, మన తన రైతులు మినిమం తక్కువ మెయింటైన్ చేసినా 10 లీటర్లు పాలు ఇస్తాను. మొత్తం చూపించి ఇస్తారా మీ షెడ్ ఎక్కడ? చూపిస్తాను పక్కనే అన్న నా శ్రీకృష్ణ డైరీ ఫామ్. శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న అన్నది చూసుకోవచ్చు. అన్న నెంబర్ అయితే చెప్పారు. థర్డ్ లాక్టేషన్ అన్న? అవునన్న, థర్డ్ లాక్టేషన్. ఓకే, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయన్న? అన్న దీన్ని 95,000 చెప్తున్నాను. 95,000 చెప్తున్నారు. తగ్గుతుందా అన్న ఏమన్నా? తగ్గుతా అన్న, దగ్గరకు వచ్చిన. ఓకే, చూసుకోవచ్చు. ఇవి 95 చెప్పారా మీరు? అవునా, 95 చెప్తున్నారు అన్న. అన్న దగ్గర అయితే మనకు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. సరే, ఇంకో గురించి చెప్పండి అన్న. అన్న దాని గురించి చెప్పండి. అది చూపిద్దాం. చూసుకోవచ్చు, ఇది రెండో ఆవు ఇది అన్న దగ్గర. చెప్పండి అన్న దీని గురించి. ఎన్నో లాక్టేషన్ అన్న? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. చూడ పళ్ళు చూపిద్దా, చూపించండి. 4 పళ్ళు. 4 పండ్లు. 4 పళ్ళు ఉంది. సెకండ్ లాక్టేషన్. పాలు 8 లీటర్లు పాలు ఇస్తుంది ప్రజెంట్. ఓకే, ఎనిమిది అన్న? ఈనిందన్న. ఇది సండే రోజు మేలా ఫీమేలా? నా మేల్ అన్న. మేల్. చూసుకోవచ్చు, మీకు మేల్ కాల్ఫ్ అయితే మనకు ఉంది అన్న దగ్గర. తీయాలన్నా, డప్పు కొట్టాలి ఏదో ఒకటి. ఎంత మిల్కింగ్ ఎంత ఇస్తుంది అన్న? 8 లీటర్లు ఇస్తుంది అన్న. థర్డ్ లాక్టేషనా? సెకండ్ అన్న. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్లో మనకు 8 లీటర్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, 8 లీటర్లు గ్యారెంటీ తోటి ఇచ్చిన ఆల్రెడీ సేల్ అయింది ఇది. ఓకే, ఇంకా వస్తాయి. ఎంత కమ్మీర్ అన్న ఇది? అన్న ఎంత? 85,000 అన్న. 85,000. ఓకే, మినిమం ప్రైస్ మీ దగ్గర ఎంత ఉంటుంది అన్న? 75 నుంచి స్టార్ట్ అన్న. 75 నుంచి 85 వరకు. 1,10,000 వరకు ఉంటుంది. బ్రీడ్ని బట్టి ఉంటుంది, మిల్కింగ్ బట్టి ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. సరే అన్న, ఇది అన్న దగ్గర ఇంకొకటి ఉంది. చెప్పండి అన్న దీని గురించి. థర్డ్ లాక్టేషన్ అనేది అన్న? థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్. ఎంత అన్న మిల్కింగ్ కెపాసిటీ? మిల్కింగ్ కెపాసిటీ 11 ఇస్తుంది అన్న. 11 వస్తుంది. ఓకే, థర్డ్ లాక్టేషన్లో 8 అయినా లేదా? ఈనిందన్న. 8 మేల్ దూడ ఉంది. మేల్ దూడ. మేల్ దూడ, చూసుకోవచ్చు. ఏం చెప్తున్నారన్న? అన్న 95,000 చెప్తున్నాను. 95,000. తగ్గుతుందా ఏమన్నా? తగ్గుతుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. 95,000. మిల్కింగ్ ఎంత అన్నారు? 11 ఇస్తుంది అన్న. చూసుకోవచ్చు. పర్ డే 11. డే కదన్న, 1 టైంకు. అచ్చా, పర్ డే 22 లీటర్స్ ఇస్తుంది పర్ డే. పర్ డే వచ్చేసి మనకు 22 లీటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి చిన్న వీడియో చెప్తా. ఇంకొకటి ఉంది అన్న దగ్గర. చెప్పండి అన్న దీని గురించి. అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. 12 లీటర్లు పాలు ఇస్తుంది అన్న. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఎనిమిది అన్న ఇది? ఈనిందా నాకు దూడ ఆడుంది. ఓకే, మేల్ ఫీమేల్ అన్న ఇది? మేలే అన్న. మేల్ దూడ. ఎంత అన్న దీని మిల్కింగ్ కెపాసిటీ? అన్న రోజు మీద 24 లీటర్లు ఇస్తుంది అన్న. ప్రజెంట్ పాలు వండుకొని తీసుకోమన్న ఎవరైనా కావాలంటే. ఓకే, ప్రజెంట్గా 24 లీటర్ అయితే మనకు పర్ డే అయితే ఇస్తున్నారని అన్న చెప్తున్నారు. థర్డ్ లాక్టేషనా? సెకండ్ అన్న. సెకండ్ లాక్టేషన్లో చూసుకోవచ్చు. ప్యూర్ హెచ్ఎఫ్ అన్న ఇది? క్రాస్ అన్న. క్రాస్ హెచ్ఎఫ్. ఓకే, క్రాస్కి ప్యూర్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలన్నా మనం? అన్న డిఫరెంట్ అంటే దాని గుణం బట్టి ఉంటుంది, కలర్ కానీ కాదు. క్రాస్ ఉంటే కొమ్ము ఎక్కువ క్రాస్ వస్తుంది. అట్లా కొమ్ము కానీ కలర్ కానీ కొమ్ము కానీ తేడా వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఎట్లా డిఫరెన్షియేట్ అనేది చేయాలి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ అయితే చెప్పాం మనం ఇప్పుడే. డైరెక్ట్గా మీరు వచ్చి చూసుకోవచ్చు. పూటకి 24 లీటర్ ఇచ్చే హెచ్ఎఫ్ ఆవు ఇక్కడ మన ముందలైతే ఉంది.